శ్రీ గురుదత్త జయ గురుదత్త. కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ గురుదేవదత్త. ఈరోజు మనం చేసే వీడియో సిద్ధమంగళ స్తోత్రాన్ని గత 20 సంవత్సరాలుగా ఆయన పారాయణం చేసి కోటీశ్వరుడు అయ్యాడు అని ఈ మధ్యలో మొదలున్నాక వీడియో చేసాం ఒక నెల క్రితం. నిజంగానే అది 100% కరెక్టు. మీ అందరూ కూడా చాలా మంచి స్పందన ఇచ్చి మేము కూడా ఇలా అవ్వాలి అని చాలా అద్భుతంగా మీరందరూ కూడా ఆ సిద్ధమంగళాన్ని పట్టుకుంటాం అని నాకు మంచి కామెంట్స్ పెట్టారు. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అయితే మళ్ళీ ఈరోజు మా ప్రసాద్ గారు మన ఇంటికి వచ్చి పొద్దున కొన్ని ఆయనకు డౌట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడితే ఇప్పుడు రండి ప్రసాద్ గారు మాట్లాడతాము అని అంటే ఆయన కొన్ని సందేహాల్ని నాతో వెలిపించుకున్నారనమాట. ఇద్దరు మాట్లాడుకున్నాం. అయితే ఆయనకి ఏం సందేహాలు ఉన్నాయో ఆయన నోటి ద్వారానే విన్నాం. అయితే ఇది 20 సంవత్సరాల క్రితం నేను ప్రసాద్ గారు ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రం ప్రయాణంలో ఎన్నో చోట్ల అలసి అందరికీ మా నోటితో అందించి ఈరోజు అద్భుతంగా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రసాద్ సార్కి కొన్ని సందేహాలు ఉన్నాయనుకున్నాం కదా, అది ఆయన నోటి ద్వారానే మనం విందాం. జై గురుదేవదత్త అండి. ప్రసాద్ గారు చెప్పండి. ప్రసాద్ గారు మీకు ఏంటి మీ సందేహాలు చెప్పండి. ఈ గతంలో కూడా మొన్న అదే నా యొక్క విషయాలు మీరు షేర్ చేసుకుంటే అది చాలా బాగా అద్భుతంగా స్పందనలు వచ్చాయండి. చాలా సంతోషం. అయితే నాకున్న సందేహాలు కొన్ని ఉన్నాయి. ఆ సందేహాలకు ముందు మీ ద్వారా నేను నేర్చుకున్నటువంటి ఈ సిద్ధమంగళ స్తోత్రం మీద ఒక చిన్న పాట, అలాగే ఆ సిద్ధమంగళ స్తోత్రం ఒక మహిమ గురించి రాయడం జరిగింది. అది మీకు వినిపించిన తర్వాత నా సందేహాలు మీకు చెప్పాను. అలాగే తప్పకుండా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నమస్కారాలండి. ఈ సిద్ధమంగళ స్తోత్రం యొక్క గొప్పతనం గురించి నాకు నా ఊహకు అందినటువంటిగా 2 చరణాలు రాయడం జరిగింది. మీరు శ్రద్ధగా ఆలకిస్తారని నేను ఆశిస్తున్నాను. సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం, సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం. మహిమాన్వితమవు స్తోత్రమిది, మహిమాన్వితమవు మంత్రమిది, మహిళ జనుల భాగ్యమిది. మహిమాన్వితమవు మంత్రమిది, మహిళ జనుల భాగ్యమిది. దత్తుడు దయతో ఇచ్చినది, దత్త భక్తులకు సొంతమిది. సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం, సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం. సిద్ధులు పలికే స్తోత్రమట, చెడు బుద్ధులు మార్చే మంత్రమట. సిద్ధులు పలికే స్తోత్రమట, చెడు బుద్ధులు మార్చే మంత్రమట. కలిమి బలిమి చేకూర్చి కలతలు దూరం చేయునట. కలిమి బలిమి చేకూర్చి కలతలు దూరం చేయునట. సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం, సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం. సిరులను ఇచ్చే శ్రీలక్ష్మి స్థిరమై నిలుచును మీ ఇంట. సిరులను ఇచ్చే శ్రీలక్ష్మి స్థిరముగా నిలుచును మీ ఇంట. స్థిర చిత్తముతో ధ్యానిస్తే సిరులకు కొదవే లేదంట. స్థిర చిత్తముతో ధ్యానిస్తే సిరులకు కొదవే లేదంట. సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం, సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం.
స్తోత్రం. మహిమాన్వితమవు మంత్రమిది, మహిలో జనుల భాగ్యమిది, దత్తుడు దయతో ఇచ్చినది, దత్త భక్తులకు సొంతమిది. సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం. నమ్మిన వారు నడిచే దారి గమ్యమని మది నమ్మండి, నమ్మిన వారు నడిచే దారి గమ్యమని మది నమ్మండి. నిర్మలమ్మ సత్సంగాలు శ్రద్ధగా ఆలకించండి. సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం. సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం. శ్రీపాద వల్లభ స్మరణముతో నుదుటి రాతలు మారునట, శ్రీపాద వల్లభ స్మరణముతో నుదుటి రాతలు మారునట. దత్త దిగంబర నామముతో ధన్యత చెందును మన జన్మ, దత్త దిగంబర నామముతో ధన్యత చెందును మన జన్మ. సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం. సిద్ధమంగళ స్తోత్రం, శ్రీ సిద్ధమంగళ స్తోత్రం. జై గురుదేవ్ దత్త. చాలా చాలా ఇదే. అద్భుతంగా ఉందండి. చాలా అయితే మంచిగా. ఇందులో ఇది కేవలం మీ ద్వారా నేను నేర్చుకున్నాను. అంటే దాదాపుగా నాకు 2002 నుంచి మీ పరిచయ భాగ్యం కలిగింది. అప్పుడే మీ ద్వారా మీ ఇంట్లోనే నేను ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రం గురించి తెలుసుకున్నాను. దాని యొక్క అనుభవం, మహిమలు, ఈ రోజున ఈ స్థితికి ఉంటా కూడా కారణం ఏంటని గతంలో మీకు చెప్పున్నాను. అయితే నాకున్నటువంటి సందేహాలు ఏంటంటే, ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో కొత్త కొత్త వాళ్ళు, అంటే ఇది మీ నోటేమంటే మీరు ఇది అందరికీ అందాలండి అవన్నీ ఒక సదుద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే కొంచెం ఆందోళనగాను ఉంది, హాస్యాస్పదంగాను కూడా ఉందండి. కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు గురువులని ప్రకటించుకుంటున్నారండి. నిజం చెప్పాలంటే నా కళ్ళ ద్వారా నేను స్వయంగా నేను అనుభవించి మిమ్మల్ని గమనించి మిమ్మల్ని చూసింది ఏంటంటే, ఒక గత 23 సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ ప్రయాణం ఎంత కష్టతరమైందో నాకు తెలుసు. ఎందుచేతంటే నేను గమనించాను, మీ ఇంటికి ఎంతోమంది వచ్చేవాళ్ళు, వాళ్ళు వీళ్ళతో మీరు సంబంధించేవాళ్ళు, అవధూతలు అంటూ ఎక్కడికెక్కడికో వెళ్ళేవాళ్ళు, ఎంతో శ్రమ పడేవాళ్ళు. అసలు నేను రాలేనండి అని చెప్పినటువంటి గిర్నార్ని కూడా మీరు 4 సార్లు 3 సార్లు వెళ్ళారనుకుంటా. మరి అక్కడికి 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ దత్తుని దర్శించి దత్త 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 అంటే ఇలా చేస్తున్నారు. అంటే ఇది ఇంకొకళ్ళు చేయకూడదని కాదు, మీ సంకల్పం కూడా అదే, 10 మందికి అందాలని సదుద్దేశంతో. అది వరకు కూడా మీకు ఎంత ప్రేమ నిర్మలమైన పాట రాసి కూడా అందులో కూడా మీరు అందరికి అందించారని చెప్తున్నాను. కాకపోతే మీ ద్వారా అందుకున్న వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు గురువులని ప్రకటించుకొని పక్క వాళ్ళ చేత కూడా గురువులుగా సంబోధింపబడతా. అంటే ఈ గురుత్వం అంటే సామాన్యమైన విషయం కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎంతో సాధన, ఎంతో శ్రమ, ఎంతో అహర్నిశలు శ్రమ చేస్తే కానీ గురువు అనే పదం అందరికీ దక్కదు. మీరు కూడా అలా గురువు అని ఎప్పుడు ప్రకటించుకోలేదు. అయితే దీని గురించి నాకేంటంటే సందేహం. నేను ఈ మధ్య 2-3 యూట్యూబ్ ఛానల్స్ చూశానండి. చూస్తే వాళ్ళ మాటలు ఏంటంటే ఇదేదో అంటున్నారు, ఇదేదో మరి కొంతమంది ఏమో డబ్బులు ఇస్తే వచ్చి చేస్తామని చెప్తున్నారు. ఈ డబ్బులు తీసుకోవడం అనేది ఏంటి? ఇది ఒక అమ్ముడుపోయే వస్తువా? సిద్ధమంగళ స్తోత్రం అనే మహిమానుద ఆ శ్రీపాదుడు అందరికి అందించినటువంటి స్తోత్రాన్ని మనం డబ్బులు ఇచ్చి కొనగలమా అనే సందేహం కలిగి మిమ్మల్ని అడుగుదామని నేను వచ్చానండి. దీని గురించి మీ వివరం చాలా మంచిగా అడిగారండి. నిజంగానే నాకు ఒక్కోసారి చూడడం మానేశాను ప్రసాద్ గారు. నేను దేనికంటే నేను ఎందుకు ఈ సిద్ధమంగళాన్ని ఎన్నుకున్నాను అంటే, నేను ఎన్నుకోవడం కాదు, స్వామి మన ద్వారా ఎన్నుకొని ఫస్ట్ నిజంగా చెప్పాలంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి మీ రూపంలో మన ఇంటికి వచ్చి మీ రూపంలో నన్ను అడిగారు. ఇది యథార్థం, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే నేను ఇంట్లో చేసుకుంటున్నాను, ఎప్పుడు నిరంతరం ఇంట్లో నోటి కూర్చొని కాయిన్స్ పెట్టుకొని చేసుకుంటున్నా. ఆ విషయం మీకు తెలుసు. మీరు రాగా వచ్చేసి అమ్మ దీన్ని ఎందుకు చేయించకూడదు? ఎందుకంటే అంతకుముందు 108 ఇళ్ళల్లో సాయనామం చేయించాను కదా, ఏకాహం పొద్దున 6 నుంచి సాయంకాలం అడ్డాక అది అయిపోయింది. అది అట్లా చేయించారు కదా, దానిలాగే మీరు కూడా ఎందుకు చేయించలేదమ్మా అని మీ నోటితో అడగటం. ఆ మరుసటి రోజే మనం దాని ముందు రోజు ఇంకొక రోజు పిఠాపురం అందరూ వెళ్ళడం, ఇవన్నీ మనం అందరూ ముందు వీడియోలో చెప్పుకున్నాం. అయితే నాకు ఏమి బాధ అంటే, మనం ఎన్నో ఇళ్లలో నిజంగా కొన్ని వేల ఇళ్లలో చేసిన తర్వాత ఎవరి దగ్గర మనం రూపాయి కూడా తీసుకోకుండా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని అందరికీ అంటే అట్లా నేను ఇప్పుడు యూట్యూబ్ చేసే వాళ్ళ మీరు ఉన్నవాళ్ళు కదమ్మా కాబట్టి మీరు వెళ్ళారేమో అనుకోవచ్చు. నిజంగా ఒక నార్మల్ పీపుల్, నేను మా ఆయన జీతంతోనే మేము బ్రతికే వాళ్ళం, అది మీకు తెలుసు.
నేను నా ఖర్చులు అంటే నా చీర కొనుక్కోవడం కానీ ఏదన్నా ఖర్చులు మానేసి మనం ఉచితంగా మన జ్ఞానాన్ని అందించాలి, మన స్తోత్రాన్ని అందించాలి, దీన్ని ప్రచారం చేయాలని శ్రీపాదుడే మనకి ఇచ్చాడు అనమాట. అదే ఇది ఎంతో ఉన్నా ఈరోజు పాపం బాగా ఒక సొసైటీలో బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కూడా మీడియాలు తీసేసుకొని అంటే కొనుక్కొని ఒక విధంగా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని నా దగ్గర వచ్చి నేర్చుకొని, పైగా నాకేం బాధ వచ్చిందంటే మన దగ్గర వచ్చి ఒక 12 ఏళ్ల క్రితం వచ్చి నా దగ్గర వచ్చి నేర్చుకొని దేవుడి గదిలో ఒక అవధూతుల ఫోటో, ఇలాంటి ఫోటో కూడా నేను ఇలా ఇచ్చి నువ్వు సిద్ధమంగళ గురించి చెప్తే అవునా అని కూడా ఒక నిర్లక్ష్యాన్ని వ్యక్తపరిచారు. అంటే ఏదో దత్తభక్తులే కానీ తనకు తెలియదు పాపం వాళ్ళు. అందుకని ఇప్పుడు దాన్ని ఒక 2-3 సంవత్సరాలుగా వాళ్ళకి ఆ విలువ తెలిసింది అనుకుంటా. దాన్ని ఇప్పుడు ప్రచారం తీసుకొచ్చి అది కూడా ఆ ప్రచారం తీసుకొస్తే చాలా అద్భుతం. నేను మహా ఆనందిస్తాను. ఎందుకంటే మన దగ్గర నేర్చుకోవాలి మీ సంకల్పం కూడా అది. ఎందుకంటే మీరు ఒకసారి ఫస్ట్ లో కూడా 20 ఏళ్ళ క్రితమే అమ్మా మన గుడివాళ్ళ 4-5 గ్రూపులు పెట్టేశారు, ఇది మీ ద్వారా ప్రచారమైన ఇది కదమ్మా అని కూడా మనం మాట్లాడుకుంటే, లేదండి శ్రీపాదులు మన అందరికి ఇచ్చిన అనుగ్రహం, ఇది అలా ప్రచారం కావాలని నేను ముందుకు వచ్చాను కూడా మనం మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు మెయిన్గా ఎందుకు అంటే ఎవరింటికన్నా వెళ్ళి 11 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చదివితే డబ్బులు ఇంత ఇవ్వాలి అని అడుగుతున్నారట. మీరు వినేవారు. తర్వాత అందరి గ్రూపులో నేను గురువు అయిపోయినాను, నేనే శ్రీపాదుని, నేనే శ్రీవల్లుని, కాబట్టి నేను గ్రూప్లో మంత్రం ఇస్తే గ్రూప్లో మంత్రం ఇస్తే 500, స్పెషల్గా మంత్రం ఇస్తే 5000 అని చెప్తున్నారట. అయితే నాకు వచ్చి దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా అవతల వాళ్ళు ఫోన్ చేసి అమ్మ ఇలాగా అడుగుతున్నారు. నేనేమంటాను, ఇప్పుడు వాళ్ళు అడగటం వాళ్ళ ఇదండి, వాళ్ళ కర్మ, మనకొద్దు. కానీ అసలు వీళ్ళు మోసపోతున్నారు కదా, మోసపోతున్నారు, భగవంతుడు మోసం చేస్తున్నారు. అసలు సిద్ధమంగళ స్తోత్రం ఇప్పుడు నిజంగా మనకు మీరు అన్నారు మీ సొంత డబ్బుతో కారు ఖర్చు పెట్టుకుని వెళ్ళేవాళ్ళమ్మా. సరే స్వామి ఇచ్చారో నేను త్యాగం చేస్తాను వెళ్ళానండి. ఇప్పుడు నిజంగా పోనీ అలాగే తీసుకోండి, పోనీ మీ సొంతగా అమ్మ నేను రాలేనమ్మా అని చెప్పేసి కారుకో బస్కో తీసుకోండి. వాళ్ళు కారు పెట్టండి ఒప్పుకోండి, నేను బస్కి వస్తానమ్మా, ట్రైన్కి వస్తానమ్మా అని చెప్తాను. పోనీ అలా తీసుకోండి. అంతేగాని 11 సార్లు చదివేసి ఒక్కొక్కరి దగ్గర 5000, 10,000 తీసుకోవడం అస్సలు నాకు నచ్చలేదండి, చాలా బాధ కలిగింది. సరే మనం కాదు శ్రీపాదులు, ఎందుకంటే శ్రీపాద స్వామి శ్రీపాద చేద్దాం మాట వస్తున్నాను. ఎవరైనా నా సొమ్ము తినాలని అపహరించాలని చూస్తే పిఠాపురంలోనే నేను గుళ్ళోనే కూర్చొని ఉంటాను, వాళ్ళు వచ్చినట్టు ఉంటానే కనపడతా అక్కడ, కానీ బయటకు వచ్చి దుడ్డు కారు తీసుకుని ఒక్కటేస్తాను, వాళ్ళు అక్కడే రక్తం కప్పుకొని చస్తారు అని ఉంటుంది అన్నమాట చరిత్ర. అది పట్టుకున్నా నిజం. అందుకని అనుకున్నా, నాకు తెలిసిన వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళు దత్తుణ్ణి నమ్ముకున్నట్లు నటించి వాళ్ళు అమ్ముకొని మన కళ్ళ ముందు ఈరోజు అడ్రస్ లేకుండా పోయినారు. మీకు తెలుసు కదా, పేర్లు కూడా తెలుసు కదా మీకు. ఇంకా ఏముందండి ప్రసాద్ గారు, మీరు చెప్పండి. అయితేనండి నాకు ఇంకో చిన్న సందేహం, ఇప్పుడు మంత్రము ఇచ్చేంత శక్తి వీళ్ళకి వచ్చిందంటారా? లేదండి, మంత్రం ఇచ్చేదానికి మరి మీకు ఎంతో శక్తి వచ్చి ఉండాలి, మీరు ఎంతో మందికి మంత్రదీక్ష ఇవ్వాలి. నేను ఎవరికి ఇవ్వనండి మంత్రదీక్ష. నన్ను అడుగుతారు మంత్రదీక్ష అన్న, నన్ను చాలా మంది మా గురువు అమ్మ నువ్వు అంటారు. అసలు గురువు అనే దానికి పెద్ద బరువైన పదం అండి అది. గురువు అంటే మనకు అంత అర్హత ఉండాలి. మీకు తెలుసు రహీం బాబా నాకు మాతాజీ అని పేరు పెట్టారు, నేను దండం పెట్టేశాను, వద్దు బాబా నన్ను పిలవద్దండి, అందరికి ఈ రోజు నుంచి నిర్మలమ్మ మాతాజీ అని పిలవండి అని అందరూ చెప్పాడు. నాకు భయం అండి, దేనికంటే ఎప్పుడు జ్ఞాని జారిపోకూడదండి. ఎప్పుడు మీరు మన శ్రీకాళహస్తిలో సద్గురు యొక్క బోధనలు మీరు ఎంత బాగా అద్భుతంగా చెప్తారు. ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వాళ్ళందరూ మనం పట్టుకున్నామండి. వాళ్ళు గురువు అనే దానికి ఎంత అర్హులండి, వాళ్ళు మంత్రం ఇచ్చేదానికి ఎంత అర్హులండి. కానీ ఒక పిచ్చివాళ్ళగా ఉన్నారు వాళ్ళు ఈరోజు. మరి మనం ఏం సాధించామని మనం మంత్రం ఇవ్వడానికి అర్హత చెప్పండి మీరు. ఆ మంత్రం ఇచ్చేదానికైనా తీసుకోవాలని అర్హత ఉండాలి. ఏ మంత్రం అని ఇవ్వక్కర్లేదు, నీకు ఆ మంత్రం అవసరం అయితే దత్తాత్రేయుడే స్వయంగా వచ్చి ఇస్తాడండి. నిన్న ఫోన్ చేశారండి, ఎవరు హైదరాబాద్ నుంచో ఏదో ఊరి నుంచి చేశారో నాకు గుర్తులేదు. వాళ్ళు చేసి అమ్మ కళలో నాకు కనిపించి మీరు శ్రీపాదరాజం శరణం ప్రపద్యని 3 సార్లు నాకు మంత్రాన్ని ఉపదేశించారమ్మా అని కళ్ళలో వచ్చారు. రావచ్చండి, ఎందుకంటే సహజంగా ఇప్పుడు మీరు ఉన్న మీ సంకల్ప దీక్ష, మీతో ఉన్న పరిచయం, మీ సత్సంగ భాగ్యం, తర్వాత మీతో కలిసి మేము నడుస్తున్నామన్న ఒక భావంతో ఉన్న వాళ్ళకి రావటానికి అది అన్నారండి. నేను అవునా అని నవ్వేస్తాను తప్ప, అరే ఇచ్చారు కదా అయితే నన్ను గురువుగా తీసుకోండి, నాకు ఇంత డబ్బులు పంపించండి అని ఎక్కడ నేను డబ్బులు ప్రసక్తి ఇంతమందిగా ఇందులో మీరు నమ్మినా నమ్మకపోయిన యథార్థం. మా ప్రసాద్ గారు నా పక్క మాట్లాడుతున్నాను కాదు, ఎవరిని కనుక్కున్నా నిర్మలమ్మ ఎక్కడ డబ్బులు తీసుకుందా
సత్సంగం చెప్పి కానీ సిద్ధమంగళ స్తోత్రం చేసి కానీ అని కొన్ని వేల చోట్ల లక్షల చోట్ల వెళ్ళి చెప్పినాం. ఎక్కడ కానీ డబ్బులు అనే ప్రసక్తి ఒక్కరిని అంటే ఒక్కరిని తీసుకొస్తే కూడా మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు. లేదండి, అది కాదు. కానీ ఇది మన భక్తులకి అందరికీ, అలాగే మీ దత్తబిడ్డలకి వీళ్ళందరికీ కూడా తెలియాలని ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నానండి. అది గురువు అని తెలుసు. నన్ను రోజు అండి ప్రసాద్ గారు మన ఆన్లైన్ సత్సంగం వింటారు. వాళ్ళందరూ మన పిఠాపురంలో పెద్ద కార్యక్రమం చేస్తే అమ్మ మీరు మా గురువు అమ్మ, మీరు మా గురువు అమ్మ అన్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇంకెవరైతే సంతోషిస్తారేమో. నాకు వాళ్ళ ఆ మాట అన్నప్పుడంతా నా గుండెల్లో గుచ్చుకుంటుందండి. ఎందుకంటారా, గురువు అంటే మనం అసలు ఎంత ఒక అద్భుతమైన స్థాయి అది. ప్రతి ఒక్కరు వీధికి ఒక గురువు అయిపోతే మనం ఇంకేముందండి చెప్పండి. అందరికీ గురువు సద్గురు సాయినాథుడు. మనం కాకుండా మనం గురువుని ఎవరిని సంబోధిస్తాం? మా వారు ఎన్నోసార్లు మిమ్మల్ని అన్నారు, ఇదిగో మీ గురువు గారు వచ్చారు చూడు అన్నారు. ఎందుకంటే నాకు పాటలు పాడే దాంట్లో కానీ, నాకు భజనలో కానీ, నాకు మంచిగా పాటలు పాడడం ఎలా నేర్పించారు ఇవన్నీ. అందుకని మరి నాకు ఆ గురువు, ఆధ్యాత్మికతలో ఆ గురువు, అలాగే మనకు వంట చేయడం తల్లి నేర్పిస్తే ఒక గురువు, ఇలా మనకు ఇంట్లో మన భర్త మనకు గురువు, ఇలా అట్లా గురువులు తీసుకోవచ్చే తప్ప మనం మంత్ర దీక్ష ఇచ్చి నన్నే గురువుగా తీసుకోండి అనే అంత గురువుగా అంత స్థాయికి అయితే మాత్రం ఎదగలేదండి. మీరు చెప్పే మాటలు వింటుంటే గురుచరిత్ర పారాయణంలో శ్రీ గురుడు చెప్తాడు, నేను ఒక పక్షిని గురువుగా భావిస్తాను, ఒక పామును గురువుగా, ఒక చీమ 24 గురువుల్ని. నితార్థంగా మీ ప్రయాణం అలాగే ఉందనిపిస్తుంది అండి. చాలా సంతోషం. అది భూమిని చూసి, గాలిని చూసి, నీరుని చూసి, ఆఖరి ఒక వేషం చూసి, ప్రతి ఒక్కరిని గురువుగా తీసుకున్నా నేను అని చెప్పి ఎంత అద్భుతంగా గురు చరిత్ర 24 మంది గురువులు తీసుకున్నారని అలా తీసుకోవచ్చండి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమొద్దంటారు? మోసపూరితంగా ఏంటంటే మిడిమిడి జ్ఞానం అండి, పరిపూర్ణమైన జ్ఞానం కానీ ఒక గురువు అంటే ఎలా ఉండాలని కాకుండా ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాటిలో వచ్చేసి అంటే రావకూడదండి. సిద్ధమంగళ స్తోత్రం ప్రచారం చేయండి, అహర్నిశలు కష్టపడండి, మీలాగా తప్పించిన వాళ్ళు నాకు కనిపించట్లా. కాకపోతే వాళ్ళ యొక్క దృష్టికోణం ఎలా ఉందంటే ఏదో మేము కూడా సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నాము అని చెప్పి ఒక పబ్లిసిటీ కోసం అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. తర్వాత డబ్బులు తీసుకొని చేస్తున్నాం అంటే ఇప్పుడు నిజానికి ఇప్పుడు ఒకప్పుడు అంటే సుమారుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల పూర్వం నా స్థితి తక్కువ. ఆ రోజు నేను ఏదైనా ఒక రోజు మానితే నాకు ఇల్లు గడవదు కాబట్టి నేను వచ్చేవాడిని, మీరు కూడా నాకు వెంట తీసుకెళ్ళి ఎంత కొంత నాకు సహాయం చేసేవారు. అంటే అది తప్పు లేదు నా దృష్టిలో, నీ కష్టం నా పోగొట్టుకుని వచ్చాను. కానీ వాళ్ళు ఈ రకంగా దోపిడీకి గురి చేస్తున్నారు. నాకు ఫోన్ చేసి చెప్తున్నారండి డైరెక్ట్ గా, పాపం అమ్మ మేము ఇలా మోసపోయినాం, ఇదిగో మా ఊరు వచ్చారు, మా వచ్చి 11 సార్లు సిద్ధమంగళ చదివితే 5,000 అడిగారు. ఇలా ఒక 5-6 నెలల్లో చదివి అదే 30,000 తీసుకొని ఆ 30,000 కూడా చీరలు కొనుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా, బట్టలు కొనుక్కొని వెళ్ళిపోయినారమ్మా. వాళ్ళు ఇదేంటమ్మా అంటే వాళ్ళు అలా చేస్తారు. కానీ మన దేవుణ్ణి డబ్బులు పెట్టి కొనుక్కునే ఇది మనకు లేదండి. అందుకే నేనేం చెప్తానంటే ఎవరికెవరు గురువులు కాదు, అందరికీ దత్తుడే గురువు. పట్టుకోండి, దత్తుని పట్టుకోండి, మూలాన్ని పట్టుకోండి. సిద్ధమానుద్రాలు కూర్చొని నువ్వు ఎవరు చెప్పినా నన్ను పిలవద్దని ఇంకొకరిని ఎవరిని పిలవక్కర్లేదండి. అందరూ శక్తివంతులే, అందరూ అపార శక్తివంతులు. ఎవరి శక్తి వాళ్ళకి తెలియదండి. వాళ్ళు తెలియక అయ్యో అంటే ప్రజలు అంత కష్టంలో ఉన్నారు ప్రసాద్ గారు. ఎందుకంటే పాపం వాళ్ళు అరే వీళ్ళు మన ఇంట్లో కాలు పెడితే ఏమవుతుందో, వీళ్ళు మన ఇంట్లో సిద్ధంగా చేస్తే వాళ్ళకు అద్భుతమైన శక్తి వాళ్ళకు ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ అస్సలైన శక్తి ఎవరు చదివితే వాళ్ళలోనే ఉంది, ఎవరు దత్తుని పూజిస్తే వాళ్ళలోనే ఉందన్న చిన్న ఇది వాళ్ళకి తెలియడం లేదండి. అందుకని నేను ఎందుకు ఒప్పుకుంటా? నేను గురువుని ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సాధన చిన్న ఒక భక్తురాలు కూడా కాదేమో, ఒక చిన్న సేవకురాలు కూడా కాదేమో. నిజం మాట్లాడితే మిమ్మల్ని కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు, కానీ మిమ్మల్ని 20 సంవత్సరాలు దాటిపోయింది మీతో పరిచయం. మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ఎంతో మీరు అనేవాళ్ళు ఏమండి వీళ్ళందరూ ఎవరిలో ఏ శక్తి ఉందో అనేవాళ్ళు. అట్లాగే ఎంతమంది, ఎందుకండి నేను ఒకసారి మిమ్మల్ని అంటే మీరు అపార్థం చేసుకోవద్దు, ఇవికేమన్నా పిచ్చా, ఎందుకు ఇలా వాళ్ళని పిలుస్తుంది, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, బోర్డు అంత ఖర్చు, ఇంట్లోకి వస్తారు టిఫిన్లు పెట్టాలి, కాఫీలు టీలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను అనుకునేవాడు. అయితేనండి మంచి నా సందేహం తీర్చారు. కాకపోతే మీ మీద ఒక ఉత్సాహంతో ఒక మంచి సదుద్దేశంతో ఒక చిన్న పాట కూడా రాశాను, అది వినిపిస్తాను, అది మీరు స్వీకరించాలి. మన నిర్మలమ్మ గారు అంటే నాకు పరిచయం అయినప్పుడు ఆమె యొక్క పట్టుదల, ఆవిడ దీక్ష ఇవన్నీ చూసి ఒక చిన్న పాట అంటే నాకు ఇట్లా రాయటం అలవాటండి, నేను కవిని రచయితను కాదు, కాబట్టి సహృదయంతో మీరు అందరూ స్వీకరిస్తారని భావిస్తున్నాను. పట్టిన పట్టు విడువక శ్రీపాదుని పాదం గట్టిగా, పట్టిన పట్టు విడువక శ్రీపాదుని పాదం గట్టిగా, పట్టుకున్నది నిర్మల శ్రీ దత్త సేవిత నిర్మల,
పట్టుకున్నదమ్మ నిర్మల శ్రీదత్త సేవిత నిర్మల, పట్టిన పట్టు విడువక శ్రీపాదుని పాదం గట్టిగా, పట్టుకున్న అమ్మ నిర్మల శ్రీదత్త సేవిక నిర్మల. భవపాపములను తొలగించే ధర్మ దీక్షలో ముందుగా, భవపాపములను తొలగించే ధర్మ దీక్షలో ముందుగా, ఆధ్యాత్మికత సాధనలో అందరికీ బంధువుగా, శ్రీ గురుదత్తుని పాదాల ఎన్నడు వాడని పువ్వుగా, శ్రీ గురుదత్తుని పాదాల ఎన్నడు వాడని పువ్వుగా, శ్రీపాద వల్లభ స్మరణముతో ప్రతిదినమామెకు పండుగా, పట్టిన పట్టు విడువక శ్రీపాదుని పాదం గట్టిగా, పట్టుకున్న అమ్మ నిర్మల శ్రీదత్త సేవిత నిర్మల. మందస్మిత దరహాసంతో మధుర మంజుల భాషణతో, మందస్మిత దరహాసంతో మధుర మంజుల భాషణతో, సిద్ధమంగళ స్తోత్రమును పలుకుతుంది మృదు భావముతో, సిద్ధమంగళ స్తోత్రమును పలుకుతుంది మృదు భావముతో. దత్తుడి సర్వం అంటుంది దత్త స్మరణ చేయమంటుంది, దత్తుడి సర్వం అంటుంది దత్త స్మరణ చేయమంటుంది. దత్త దత్త గురుదత్త శ్రీపాద వల్లభ శ్రీదత్త, పట్టిన పట్టు విడువక శ్రీపాదుని పాదం గట్టిగా, పట్టుకున్న అమ్మ నిర్మల శ్రీదత్త సేవిక నిర్మల. మధురమైన సత్సంగాలు మరపురాని ఆనందాలు, మధురమైన సత్సంగాలు మరపురాని ఆనందాలు, వెదలు తీర్చు ప్రవచనాలు ఆర్తి తీర్చు అనురాగాలు, వెదలు తీర్చు ప్రవచనాలు ఆర్తి తీర్చు అనురాగాలు. స్వచ్ఛమైన మనసున్న అమ్మ కదా మన నిర్మల, స్వచ్ఛమైన మనసున్న అమ్మ కదా మన నిర్మల, కమ్మనైన ఆ అమ్మ ప్రేమ పొందాలి అందరం మెండుగా, కమ్మనైన ఆ అమ్మ ప్రేమ పొందాలి అందరం మెండుగా, పట్టిన పట్టు విడువక శ్రీపాదుని పాదం గట్టిగా, పట్టుకున్న అమ్మ నిర్మల శ్రీదత్త సేవిత నిర్మల. జయ గురుదేవ దత్త. ఎందుకంటే అండి ఆవిడ యొక్క సాధన, కృషి, ఆమె పట్టుదల ఇవన్నీ కూడా దగ్గరుండి గమనించిన వ్యక్తిని నేను. కాబట్టి ఈ రోజున మనం ఒక వృక్షాన్ని, ఒక చిన్న మొక్కను చూస్తూ 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 ఎదిగి ఇవాళ మహావృక్షం అయిపోయింది. అయితే ఆవిడ అలాగే అవ్వాలి, అలాగే నిండు నీళ్ళు అందరికీ కూడా అలా అందిస్తూ ఆవిడ యొక్క ప్రవచనాలు అందరూ వినాలి, సత్సంగాలు వినాలి, ఆవిడ యొక్క బోధలు అందరూ వినాలి. ముఖ్యంగా ఆవిడ సిద్ధమంగళ స్తోత్రం ఆవిడ ఆచరణ చెయ్యాలని సంకల్పం, అందరికీ అందించాలని పట్టుదల, ఇవన్నీ కూడా ఆవిలో నిండుగా ఉన్నాయి. మనం అందరం స్వీకరిద్దాం, మన అమ్మగా భావిద్దాం. జై గురుదేవ. ప్రసాద్ గారు, ఇందాక అడిగిన మాటల్లో చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కొత్త వాళ్ళు వచ్చి చెప్తున్నారు సిద్ధమవుతాం 11 సార్లు చెబితే ఇంత శక్తివంతం అలా చెప్తున్నారు కొంతమంది వచ్చి. చాలా అద్భుతం. నిజంగా నాకు కూడా అదే కావాలి, ఎందుకంటే అది ప్రచారం జరగాలి. మీడియా ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప ఎంతమంది ఎన్నిళ్ళలో 20 ఏళ్ళు మనం కష్టపడింది నిజంగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం చాలా మందికి చేసాం. మనం తెనాల్లో చూసినట్టయితే రాంబాబు గారు, ఎవరిని అడగండి మీరు వెళ్ళి, నిర్మలమ్మ మాకు నేర్పించింది. రాంబాబు వాళ్ళు గొప్పగా చెప్తారు. అలాగే మన చెల్వూరుపేట వాళ్ళ దగ్గరికి వెళ్తే నిర్మలమ్మ మాకు సిద్ధమలకు నేర్పించింది, మాకు తెలియదు, మా ద్వారా ఇలా వచ్చింది, మీ ద్వారా ఇలా వచ్చింది, అది చాలు ఈ జన్మకి. కానీ గురువు అని పేరు తెచ్చుకోవడం నాకు నా జన్మలో అయితే నాకు వద్దని, నేను ఎవరు గురువుగా అని పిలిస్తే కూడా నేను ఒప్పుకోను. ఒక మీ అందరికి మీరు అన్నట్టు ఒక అమ్మలాగే నాకు జీవితం ఇస్తే, అమ్మ ప్రేమ వేరండి. అమ్మ ప్రేమ చాలా, గురువు ప్రేమ చాలా అనంతం. కానీ అంత శక్తి నాకైతే లేదండి. ఎందుకంటే అది చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు. ఒక గురువు అంటే అమ్మో అసలు భయం అన్నమాట. కాబట్టి భయం లేకుండా కొంతమంది నిజంగా ఇప్పుడు చెప్పుకుంటారు, పీఠాధిపతులు ఎంత అద్భుతంగా చెప్పుకున్నారు, వాళ్ళు నిజంగా ఉన్న అర్హత ఉంది కాబట్టి చెప్పుకుంటారు. సామాన్యమైన మనుషులు వచ్చేసి నేను గురువు, నేనే శ్రీపాదుని అని చెప్పుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? కరెక్టేనండి. వాళ్ళు ఒక సాధన ఏమీ లేకుండా చెప్తున్నారు. ఇంత సాధన ఉండి కూడా మీరు నేను కాదన్నారు. కానీ మీలో ఆ గురుత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయండి. ఎందుచేతంటే మీరు పొందారు, ఆ ఫలాన్ని అనుభవించారు, తిన్నారు, దాని యొక్క రుచి మీకు తెలిసింది, అందరికీ దీని రుచి ఇదని చెప్పేసి పరిచయం చేశారు. పరిచయం చేయడం కూడా ఇప్పుడు నేనున్నాను, భగవంతుడి దయ వల్ల నేనేదో కొంచెం రాగలిగే శక్తి ఏదో రాస్తున్నాను.
అయితే అది నిజమైన కవిత్వం అయితే కాదు కానీ ఏదో నాకు ఊహ అంది నేను రాస్తున్నాను. కానీ నాకు తెలుసు కదా నేను గురువుగా ప్రకటించుకుంటానికి నాలో సాధన ఏదండి లేదు. కానీ మీరు స్వయంగా మీరు సాధన చేశారు, ఎంతో మంది అవధూతలను కలిశారు, వారి మహిమలు తెలుసుకున్నారు, వాళ్ళ పాద స్పర్శ, వాళ్ళ స్పర్శన అన్ని అనుభవించారు. ఇన్ని చేసిన తర్వాత కానీ మీరు ఈ రోజు ఈ ఒక స్థితికి రాలేదు కదా. మరి నేను అనేది ఏంటి, ఇంత నేను ఒక ఆందోళన ఆవేదన చెందింది దేనికంటే ఏమీ లేకుండా సడన్గా ఏదో నేర్చుకున్నాము, ఒక 2 సార్లు పారాయణం చేసేసి ఒక యూట్యూబ్లోకి వచ్చేసి మేము గురువులు అని చెప్పి పక్కన వాళ్ళ చేత చెప్పించుకుంటున్నారు. మీరు ఇంత స్థితికి వచ్చి కూడా లేదే అన్న ఒక బాధతో నేను మిమ్మల్ని అడిగానండి. దానికి నాకు మంచి సమాధానం. ఎందుకంటే నేను బాబా సచరిత్రలో కొన్ని మాటలు మనకి మీరు ఎన్నోసార్లు ఆ మాట నాతో అన్నారు. అది మాటలు మీరు మీలాంటి నిజంగానే మహాత్ములు ఆ మాట విని నా చెవులు అట్లా మారుమోగుతుంటాయి. ఏముంది దాంట్లో, అందులో దేవుడి మన్నాల కోసమే ప్రాకులాడండి. మీరు ఎన్నోసార్లు చదివారు కదా, శ్రేయస్సు శ్రేయస్సు అని ఇప్పుడు చెప్తుంటాను. అట్లాగా భగవంతుడి యొక్క మనం ఆయన శ్రేయస్సు ఆయన ఇది కావాలి, కానీ ఈ మనుషులు ఇచ్చేది మనకు అక్కర్లేదండి. అసలు సాక్షాత్తు భగవంతుడు ఎన్నో లీలలు దత్తుడు ఈరోజు కావాలి అంటే ఇలా వచ్చి కూర్చుంటున్నారు. ఇంకా ఈ మనుషుల దగ్గర మనం గురువుగా ఎందుకు గురువు తత్వం? అసలు మనం డబ్బు సంపాదించాలా, ఒక పేరు సంపాదించాలా? దేనికి మన గురుతత్వం చెప్పండి? ఉందా? డబ్బుల కోసమే గురువు అని ప్రకటించుకుంటున్నారండి. డబ్బుల కోసం అయితే నిజంగా చెప్పనా, మన శ్రీపాదోళ్ళ చరితామృతంలో శరభేశ శాస్త్రం అని చెప్పేసి ఆ యొక్క లీల వస్తుంది. ఆయన ఇట్లా చెప్పగానే ఆ ఊళ్ళందరికీ అన్ని జరుగుతాయన్నమాట. అయితే ఆ యొక్క శంకర్ భట్టు వెళ్ళి వాళ్ళ చెల్లెలకు ఏదో ఒక వేరే చోటు ఉంటారు, ఆయన కలుస్తుంది, ఇలా చనిపోతాడు అని చెప్పేసి ఆవిడ కలుస్తుంది. వాళ్ళన్న తప్ప ఆవిడకి ఇంకెవరు లేరనమాట ఆదుకునేవాళ్ళు. వాళ్ళన్న ఏది చెప్తే అది జరుగుతుంది అనమాట. అప్పుడు వాళ్ళన్న మాట కూడా కాదనక శంకర్ భట్ అంట ఆయన ఊర్లోకి వచ్చాడు, ఆయన ఏది చెప్తే అది జరుగుతుందంటే వాళ్ళన్న మాట కాదనుకొని ఈవిడ ఆయన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిపోయి శంకర్ భట్టును, అన్న ఇలా మీరు నాకు అన్న లాంటి వాళ్ళే, నా అన్న తప్ప ఎవరు నా గురువు లేదనుకున్నాను ఇప్పటిదాకా, మరి మీరు నా గురువు లాంటి వాళ్ళు, నా భర్త వస్తాడా రాడా చెప్పు అంటే ఆయన ఏం చెప్తారంటే ఆయన ప్రేతాత్మను పిలిచి మాట్లాడే వ్యక్తి అనబడతాడు. అయితే శంకర్ భట్ అలా కాదు, కేవలం భగవంతుని మాత్రం నమ్ముకున్న అతను. అయితే ఆయన దగ్గరికి వచ్చి అడిగితే ఏమి లేదమ్మా నీ భర్త తిరిగి వస్తాడు అని చెప్పాడు ఈ శంకర్ భట్ చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు, నీ భర్త తిరిగి రాడమ్మా అని ఆయన చెప్తాడు. అప్పుడు శంకర్ భట్ గారి మాట నిజమవుతుంది. ఈయన అప్రయత్నంగా దేవుడు నమ్ముకొని పలికాడు పలుకు కాబట్టి ఆ పలుకు వచ్చేసింది. అప్పుడు వాళ్ళన్న కూడా రిలీజ్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి శంకర్ భట్ గారు మీరు అత్యంత అద్భుతమైన వ్యక్తులు, ఈ రోజు నుంచి నేను మీ శిష్యుడిని అని చెప్తాడు. అప్పుడు శంకర్ భట్ గారు మాట అంటారు, అయ్యా అంత పెద్ద మాట నాకు వద్దు, ఎందుకంటే మీరు గురువు అని ఎన్ని ఇక్కట్ల పాలు పడ్డారు నేను కళ్ళారు చూశాను కదా, కాబట్టి మళ్ళీ నన్ను అలా ఇక్కట్ల పాలు చేస్తారా? వద్దండి, నా గురువు వద్దండి, నేను ఇలాగే ఉంటానండి. అలాంటి మాటలు నా మనసులో నిజమే కదా. ఈరోజు గొప్పగా ఏదో 4 భజనలు చేసేసి గురువు, 4 సత్సంగాలు చేసి గురువు, 4 ఇళ్లలో సిద్ధమవుతుంది గురువు. ఎవరికెవరు గురువు కాదు. కానీ మన వాళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే, ఇందులో ఎవరిని ఉద్దేశించి చెప్పిన మాటలు కావు. మనము కొన్ని కళ్ళకు ముందు ప్రత్యక్షంగా జరుగుతుంటే అలాంటి దాని గురించి విని మనం బాధపడి ఆవేదన చేయాలండి, బాధపడుతున్నాము. మీరు ఎవరైనా సరే సిద్ధమంగళ సూత్రాన్ని దయచేసి ఎవరు పెట్టించుకున్నా మీరు పాడుకున్న మీకే జరుగుతాయి అలాంటి అద్భుతమైన విషయాలు తప్ప డబ్బులు ఇచ్చి మీరు మంత్రం ఉపదేశం తీసుకోనక్కర్లేదు. అంత అర్హత ఉంటే తప్పకుండా వెళ్ళండి, కాదనం. కానీ అర్హత లేని వాళ్ళ దగ్గర మంత్ర ఉపదేశం చేసుకోకూడదని గురుచరిత్ర అద్భుతంగా మనకు చెప్పిందండి. గురుచరిత్ర మన ప్రమాణం, సచ్చరిత్ర మన ప్రమాణం, మహాత్మ యోగుల చరిత్ర ప్రమాణం. గురు పాదాలతో పాటు పదాలు పట్టుకొని జీవించాలండి. ఆయన పదాలు పట్టుకొని పూజిస్తే ఏమొస్తుందండి? గురువు యొక్క మహాత్ములు చెప్పిన పదాలు కూడా మనం పట్టుకున్నట్లయితే అత్యంత అద్భుతంగా ముందుకెళ్తాం. కాబట్టి డబ్బులతో సమస్య ఉండకూడదు. డబ్బులతో జీవించే, డబ్బులు ఇచ్చి ఆ మంత్రాన్ని లేకుంటే ఇంట్లో పూజ చేయించుకోవడం నాకైతే నచ్చదు ప్రసాద్ గారు. అంటే మరి ఎట్లా వస్తాయమ్మా? ఇప్పుడు ఆర్కెస్ట్రాక డబ్బులు ఇవ్వాలి, పెట్టుకోండి. లేదని తర్వాత మనలాంటి వాళ్ళు బస్సుకు రాలేరా పాపం, వాళ్ళు ఛార్జీలు ఇవ్వండి, చాలు, అంతవరకే తప్ప మీరు వాళ్ళు పూజ చేయించిన తాంబూలం పెట్టేసి ఎందుకండి ఇవ్వడం చెప్పండి? ఒక భజన పెట్టించుకోవడం సామాన్యులు కష్టం కదా. 25,000, 20,000, 15,000 సామాన్యులకు అందే ఒక భక్త భజన చెప్పండి. పేదవాళ్ళు మనం మీకు తెలుసు మనం ఎలాంటి వాళ్ళు సిద్ధమవుతుంది పెట్టాం, మీరు చెప్పండి. అసలు ఎవరు బాత్రూమ్, మన ఇంట్లో బాత్రూమ్ అంత ఇళ్లలో వెళ్ళి పెట్టొచ్చాం బయట వాళ్ళంతా. మనం బాత్రూమ్ అంత ఇళ్లలో వెళ్ళి మనం వెళ్ళి దీపారాధన నూనె తీసుకొని పూలు తీసుకుని చేసిన రోజులు ఉన్నాయి. అలాగే ఈ ఇల్లంతా ఒక 10 ఇంతలు ఉన్న ఇల్లు ఆళ్ళు కూడా వెళ్ళి చేసాము. రాజమండ్రి చేసాము. దరిద్రులు అంటే దరిద్రులు కాదు కానీ పూర్తిగా జరగని వాళ్ళ కూడా
కానీ ఎక్కడ మన పూజలో లోపం ఉందండి? ఎక్కడ? వారింట్లో ఎలా జరిగిందో వీరింట్లో కూడా అలాగే కూడా ఎక్కడ తారతమ్యం ఉందా మన దగ్గర? ఎక్కడ లేదు. ఆ భక్తి ఉండాలండి. వాళ్ళు ఎంతో మంది ఈరోజు అమ్మ మీరు మా ఇంట్లో వచ్చి ప్రసాద్ గారేంటి మీరేంటి అందరూ ఎంతో గొప్పగా మా ఇంట్లో ఇలా సిద్ధమలం చేశారమ్మా, ఎంత అత్యంత అద్భుతం అమ్మా, ఈరోజు మేము అంతా పచ్చగా ఉన్నామమ్మా, హాయిగా ఉన్నామమ్మా, మేము మీ ద్వారా నేర్చుకున్నాం 10 మందికి అందిస్తున్నామమ్మా అంటే నిజంగా వాళ్ళు చూసి భలే సంతోషంగా ఫీల్ అవుతారన్నమాట. ఎంత ఎంత అద్భుతం అంతే కదా. మీరు అన్నారు కదా మా కళ్ళ ముందు ఎదిగినారు మీరు నిర్మలమ్మ అని. నిజంగా అది మన వాళ్ళకి ఆనందమే కదండి. ఎదగటం అంటే మీ యొక్క పరిపూర్ణ భగవంత్ దత్తుడి కృప మీ మీద ఉండబట్టి కానీ ఒకళ్ళు ఎవరిని ఒకళ్ళు ఎదుగుతామని జరగదండి. కానీ మీ ప్రచారం, మీ సంకల్పం, మీరు అందరికీ అందాలని పట్టుదల, ఈ కృషి ఈ రోజున ఇంతగా మరి ఇన్ని ఊళ్ళు మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీ పేరు విశ్వవ్యాప్తం అయిపోయేలాగా ఉంది. అయితే ఇది చాలా సంతోషదగ్గ విషయం. తర్వాత ఏంటంటే ఈ యొక్క సత్యాన్ని నా ద్వారా అందరికీ తెలియజేశారు. చాలా సంతోషం అండి. అందుకని మీరందరూ కూడా మీ ఇష్టంగా మీరు సిద్ధమంగళ స్తోత్రాన్ని నేర్చుకోండి, మీరు పాడండి, స్వామి దగ్గర కూర్చొని ఏడవండి, అడగండి మీ ఆర్తి, మీ ప్రార్థన తప్పకుండా వింటారంటే డబ్బులతో మీరు పెట్టించుకోవద్దండి. నన్ను పిలిచారనుకోండి, సపోజ్ నేను వస్తాను, కానీ అక్కడ నాకు డబ్బులు ఇచ్చేసి తాంబూలం ఇచ్చేసి బట్టలు పెట్టేసి ఇవేం చేయొద్దండి. మీకు నిజంగా అంత ప్రేమ అంటే చక్కగా ఒక కమ్మటి ఒక అంత అన్నం వేసి కొన్ని పప్పు వేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తాం. మన రాజమండ్రి వెళ్ళాం, మనం ఎలా తినొచ్చాం అప్పుడు అండి, చాలా గొప్పగా ఒక కార్తీక మాసం ఆవిడ పద్మ గారు ఈ రోజు కూడా మన టచ్ లో ఉన్నాడు. చాలా ఎంత రుచిగా మనం తినొచ్చాం. అంతగా ఆనందం ఇంకేం లేదు. కడుపుకి ఇంత అన్నం పెట్టి సంతోష పెట్టి చాలు. కానీ వాళ్ళు మీరు పెట్టే చీరలు, మీరు పెట్టే జాకెట్ల కోసం, లేదంటే మీరు ఇచ్చే డబ్బుల కోసం అయితే మాత్రం మమ్మల్ని మాలాంటి వాళ్ళు ఎవరిని మీరు పిలవద్దని. ముందు మాలాంటి వాళ్ళు గురువులు అని చెప్పుకునే మాలాంటి వాళ్ళతో కాదు, ముందు మీరు మా భక్తులు మారాలండి. మేమేముందండి, మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ దాన్ని మీరు వద్దు, ఇలా కాదు, నా పారాయణ నేనే చేసుకోగలను, నా భగవంతుని నేనే వేడుకోగలను, నా భగవంతుని నేనే సిద్ధమంగళ స్తోత్రం పాడగలను అని ఆర్తితో భక్తితో ఎప్పుడైతే మీరు చేస్తారో, మీరు ఎప్పుడు అలాంటి డబ్బుల్ని అలాంటి గురువుల్ని నమ్మకూడదు. ఇదే మాత్రం చక్కగా నా యొక్క అనుభవపూర్వకంగా నేను మీ అందరికీ మంచి మెసేజ్ ఇస్తున్నాను అనుకొని నేను ఈ విషయాన్ని నిజంగా గట్టిగా చెప్పగలుగుతున్నాను. ప్రసాద్ గారు చాలా మంచి విషయాన్ని మన వాళ్ళకు అందించామండి. కూడా తీరింది. అందుకని గురువు అనిపించుకోవాలంటారా మనం? అంటే మీరైతే ఆ స్థితిలో ఉన్నారు, కానీ మీరు వద్దంటున్నారు. అంటే మీరు అనకపోయినా ఇప్పుడు గురువు అనేవాళ్ళు కానీ నాయకులు కానీ ప్రజల్లో తయారవుతారు, కానీ ప్రత్యేకించి ప్రకటించుకుంటే గురువులు ఎలా అవుతారండి? కానీ పాపం ఒక మాట చెప్పిన ప్రసాద్ గారు, నిజంగా మాట్లాడితే గురువులు అనిపించుకోవడానికి ఎంకరేజ్ చేసేది కూడా భక్తులేనండి, తెలుసా? వాళ్ళకి ఏమోలో కొంచెం ఇప్పుడు నాకు అనుకోండి, సపోజ్ నాకు ఏమోలో నిర్మలమ్మ గురువు అనిపించుకొని ఎక్కడ లోపల ఉంటుంది అనుకోండి, వెంటనే ఒక 10 మంది ఒక 10 మంది శిష్యులతో నేను వెళ్ళి అక్కడ హుందాగా ఇత్య అనేటప్పటికి వీళ్ళు ఒక శిష్యులాగా ఫీల్ అయిపోతారు, నేను గురువులాగా ఫీల్ అయిపోతాను అనేటప్పటికి అబ్బా ఎంత బాగుంది కదా గురుతత్వంలో అనేసి నాకు ఒక చిన్న పొగలు వస్తున్నాను. అప్పుడు కాదురా మీరు రండి నా పక్కన కూర్చోండి, గురువు ఎవరు? అందుకే చూడండి సత్యసాయి బాబు గురువు అని ఎక్కడ చెప్పాడా? అంతెందుకని పత్రి సార్ చెప్పాడు, అమ్మాయి గారు ఫ్రెండ్స్ అన్నాడు. బాబా ఏం చెప్పారు? లవర్, మా యొక్క అందరూ ప్రియతంలారా. ఇక్కడ అంతెందుకని అంత సాయినాథుడు ఈరోజు కోట్ల మంది ఈరోజు భక్తులు అయ్యారంటే ఆయన ఎప్పుడు నేను గురువు అని చెప్పుకున్నాడు? అక్కడ మహారాజ్ గురువు అని చెప్పుకున్నాడా? మరి మాలిపురం గురువు అని చెప్పుకున్నాడా? అంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు గురువు అని చెప్పరు. పైగా మనలాంటి వాళ్ళే వెళ్ళి వాళ్ళు గురువుని చేస్తున్నారు తప్ప పాప వాళ్ళ పుట్టిన బుద్ధి కూడా కాదండి. వాళ్ళకి చిన్న ఆశ కలిగిస్తున్నాం, ఆశతో ఏం చేస్తున్నాం, అబ్బా డబ్బులు ఇస్తారు, ఈ డబ్బుతో మరి ఉంది కదా అని సులభ మార్గం, భక్తులు కూడా సులభ మార్గం. నిజంగా నీకు అంత గురుస్థానం ఉంది. ఇప్పుడు గణపతి సత్యనారాయణ స్వామీజీ ఉన్నారండి, ఎంత గురుత్వం అండి, ఎంత దత్తుని ప్రచారం చేశారని. అలాంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారండి, చాలా సామవేద షణ్ముఖ శర్మ గారు కావచ్చు, అబ్బా ఎంత అద్భుతంగా చెప్తున్నారండి. వాళ్ళందరూ గురువులుగా తీసుకున్నాం. కానీ మాలాంటి సామాన్యుని గురువులు అని అనద్దండమ్మా నిజంగా. ఎందుకంటే మేము మామూలు సాటి భక్తులం అంతే తప్ప ఎవరు గురువు అని మీరు వెళ్ళిపోయేసి డబ్బులు ఇచ్చేసి అక్కడ మీరు దాన్ని ఏమంటారు, ఒక భక్తికి విలువ లేకుండా చేయొద్దండి. నేను మరొక్కసారి మనం చేసుకుంటున్నానమ్మా. జై గురుదేవ దత్త.